హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి సిగ్నల్స్. ఫస్ట్ డేటా ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అండ్ దెన్ పాస్ ఇంటూ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్. ఫస్ట్ డేటా అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కింద కన్వర్ట్ అవుతుంది, తర్వాత అది ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ కింద పాస్ అవుతుంది అన్నమాట. డేటా ఇట్ సెల్ఫ్ కన్వర్టెడ్ ఇంటూ అనలాగ్ డిజిటల్. డేటా అనేది దాని అంతటా అది కన్వర్ట్ అవుతుంది అనలాగ్ కింద కానీ డిజిటల్ కింద కానీ. ఫస్ట్ అనలాగ్ వస్తే అనలాగ్ సిగ్నల్స్, దీస్ ఆర్ కంటిన్యూస్ వేవ్ ఫార్మ్ ఇన్ నేచర్. అనలాగ్ సిగ్నల్స్ అంటే కంటిన్యూస్ వేవ్ ఫామ్లో ఉంటాయి అన్నమాట. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే కంటిన్యూస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కింద రిప్రజెంట్ చేస్తాము. సెకండ్ వచ్చేసి డిజిటల్ సిగ్నల్స్. డిజిటల్ సిగ్నల్స్లో ఏమవుతుంది అంటే దీస్ ఆర్ డిస్క్రిట్ ఇన్ నేచర్. డిస్క్రిట్ అంటే చేంజ్ అవ్వదు అని. అండ్ రిప్రజెంటెడ్ as సీక్వెన్స్ ఆఫ్ వోల్టేజ్ పల్స్. ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే సీక్వెన్స్ ఆఫ్ వోల్టేజ్ పల్స్ కింద రిప్రజెంట్ చేస్తాము. మనం మెనీ కంప్యూటర్ సిస్టమ్స్లో ఇది యూజ్ చేస్తామన్నమాట. నార్మల్గా అనలాగ్ సిగ్నల్స్ అంటే వేవ్తో రిప్రజెంట్ చేస్తాము, అదే డిజిటల్ సిగ్నల్స్ అనేవి జీరోస్ అండ్ వన్స్తో రిప్రజెంట్ చేస్తామన్నమాట సింపుల్గా. నెక్స్ట్ వచ్చేసి సిగ్నల్ ప్రాపగేషన్. నార్మల్గా ప్రాపగేషన్ అంటే ఏంటి? మూవ్మెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎలా మూవ్ అవుతుంది అని చెప్పేదాన్ని ప్రాపగేషన్ అంటాము. అదే సిగ్నల్ ప్రాపగేషన్ అంటే సిగ్నల్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి సిగ్నల్ ఎలా మూవ్ అవుతుంది అని చెప్పేదాన్నే సిగ్నల్ ప్రాపగేషన్ అంటాం అనమాట. మనం చూస్తే వైర్డ్ కమ్యూనికేషన్లో సిగ్నల్ అనేది వైర్ మీద పాస్ అవుతుంది అనమాట. కానీ ఇది వైర్లెస్ కమ్యూనికేషన్ కదా. ఇక్కడ వైర్లెస్ కమ్యూనికేషన్లో వైర్ ఏమి ఉండదు సిగ్నల్ పాస్ అవ్వడానికి. ఇక్కడ ఏముంటాయంటే 3 రీజన్స్ ఉంటాయి. ఒకటి ట్రాన్స్మిషన్ రీజన్, సెకండ్ డిటెక్షన్ రీజన్, థర్డ్ ఇంటర్ఫిరెన్స్ రీజన్. ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ యాంటీనా ఉంటుంది, యాంటీనా తర్వాత ట్రాన్స్మిషన్ రీజన్, తర్వాత డిటెక్షన్ రీజన్, తర్వాత ఇంటర్ఫిరెన్స్ రీజన్ అన్నమాట. ఇక్కడ చూస్తే సెండర్ అనేవాడు సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేయాలనుకుంటున్నాడు. ఫస్ట్ ట్రాన్స్మిషన్ రీజన్లో సెండర్ ట్రాన్స్మిషన్ ఈజ్ పాసిబుల్. సెండర్ అనేవాడు సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తాడు. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. రిసీవర్ అనేవాడు సిగ్నల్ రిసీవ్ చేసుకుంటాడు, ఎలాంటి ఎర్రర్ లేకుండా రిసీవర్ అనేవాడు సిగ్నల్ రిసీవ్ చేసుకుంటాడు. సెకండ్ వచ్చేసి డిటెక్షన్ రీజన్ అనమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే డిటెక్షన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. డిటెక్షన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే సిగ్నల్ అనేది డిటెక్ట్ అవుతుంది కానీ కమ్యూనికేషన్ అనేది జరగదన్నమాట. లాస్ట్ వచ్చేసి ఇంటర్ఫిరెన్స్ రీజన్. ఇందులో ఏమవుతుంది అంటే సెండర్ అనేవాడు మల్టిపుల్ అంటే మెనీ ఇంటర్ఫేస్తో ఇంటరాక్ట్ అవుతాడు అన్నమాట. ఇక్కడ మెనీ ట్రాన్స్మిషన్స్ జరిగి అంటే ట్రాన్స్మిషన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల, ఇంటర్ఫిరెన్స్ అవ్వడం వల్ల అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అలాంటివి అనమాట. ఇక్కడ కమ్యూనికేషన్ అనేది జరగదన్నమాట. సిగ్నల్ కూడా పాసిబుల్ అవ్వదు. మనం చూస్తే ఇక్కడ 3 రీజన్స్ అని చెప్పాం కదా. ఫస్ట్ ట్రాన్స్మిషన్, నెక్స్ట్ డిటెక్షన్, థర్డ్ ఇంటర్ఫిరెన్స్. ట్రాన్స్మిషన్లో ఏం జరుగుతుంది అంటే కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది, ఎర్రర్ కూడా ఏముండదు. డిటెక్షన్లో సిగ్నల్ అనేది డిటెక్ట్ అవుతుంది కానీ కమ్యూనికేషన్ అనేది జరగదన్నమాట. ఇక్కడ ఇంటర్ఫిరెన్స్లో కమ్యూనికేషన్ జరగదు, సిగ్నల్ కూడా డిటెక్ట్ అవ్వదు. ఇదన్నమాట ఇంటర్ఫిరెన్స్లోని డిటెక్షన్లోని ఇవి రెండిట్లోని నాయిస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట, బ్యాక్గ్రౌండ్ నాయిస్ అలా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ సిగ్నల్ ప్రాపగేషన్. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూద్దాము సిగ్నల్ ప్రాపగేషన్లో. ఫస్ట్ రిఫ్రాక్షన్ అంటే సపోజ్ ఒక బిల్డింగ్ తీసుకున్నాము, దీని మీద రేడియో వేవ్స్ అనేవి పడ్డాయి. ఇవి రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. ఇవి ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? దీన్నే రిఫ్లెక్షన్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి మిర్రర్ ఇమేజ్. సెకండ్ స్కాటరింగ్ అంటే ఒక సింగిల్ వేవ్ పడి మల్టిపుల్ వేవ్స్ కింద రిఫ్లెక్ట్ అయితే దాన్ని స్కాటరింగ్ అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ బ్రోకెన్ మిర్రర్ తీసుకున్నాము. నార్మల్ మిర్రర్ అనుకో ఒక సిగ్నల్ తీసుకుంటుంది, ఒక వేవ్ బయటికి వెళ్తుంది. అదే బ్రోకెన్ మిర్రర్లో ఏమవుతుంది? మిర్రర్ అనేది బ్రేక్ అవడం వల్ల నెంబర్ ఆఫ్ వేవ్స్ కింద బయటకు వస్తుంది అన్నమాట. స్కాటరింగ్ అంటే నార్మల్గా ఒక సిగ్నల్ కానీ వేవ్ కానీ తీసుకొని రిఫ్లెక్టింగ్ మెనీ వేవ్స్ని రిఫ్లెక్ట్ చేసేదాన్ని స్కాటరింగ్ అంటాము. నెక్స్ట్ డిఫ్రాక్షన్. సిగ్నల్స్ విల్ బి డిఫ్లెక్టెడ్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ది ప్రాపగేషన్. అంటే ఎడ్జ్ పైన, ఎగ్జాంపుల్ హిల్స్ తీసుకుంటే ఎడ్జ్ పైన సిగ్నల్స్ అనేవి డిఫ్లెక్ట్ అవుతాయి. ఇది సిగ్నల్ కానీ వేవ్ కానీ అయితే వేవ్ అనేది సిగ్నల్ కానీ వేవ్ కానీ ఒకే డైరెక్షన్ ఉంటుంది అనమాట. నో చేంజ్ ఇన్ డైరెక్షన్ అనేది మారదు. ఎడ్జ్ పైన సిగ్నల్ అనేది ప్రాపగేట్ అవుతుంది. దీన్నే డిఫ్రాక్షన్ అంటాము. లాస్ట్ రిఫ్రాక్షన్ అంటే బెండింగ్ ఆఫ్ సిగ్నల్ అనమాట. ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్ళేటప్పుడు సిగ్నల్ అనేది బెండ్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఒక కంటైనర్లో వాటర్ తీసుకున్నాము, సిగ్నల్ అనేది వేసాం, బయట ఉన్నది ఎయిర్ కదా, లోపల వచ్చేసరికి ఆ వాటర్. సిగ్నల్ అనేది ఇలా వేస్తే ఇక్కడ వాటర్లోకి వచ్చేసరికి బెండ్ అయిపోయింది, చూసారా డాటెడ్. దీన్నే రిఫ్రాక్షన్ అంటాం అన్నమాట. అంటే రిఫ్రాక్షన్ అంటే బెండింగ్ ఆఫ్ సిగ్నల్ యాజ్ ఇట్ పాస్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి పాస్ అయినప్పుడు సిగ్నల్ అనేది బెండ్ అవుతుంది. దీన్ని రిఫ్రాక్షన్ అంటాము. ఇవ్వండి సిగ్నల్ ప్రాపగేషన్లో ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ.